అధ్యాయము 19వ వచనం వాక్యం చూసుకుందాం. యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనం. యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయం సరిపోతుందో లేదు చూడండి. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇది యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. ఎవరితో యుద్ధం చేస్తారని దేవుడు అంటున్నాడంటే, యిర్మీయా గురించి దేవుడు ఏమంటున్నాడంటే, యిర్మీయా వారు నీతో యుద్ధం చేస్తారు. ఆ రాజులైన వారు, ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించేవారు ఆ కాలంలో నీతో యుద్ధం చేస్తారు కానీ కొంచెం నిన్ను జయించలేరు. ఎందుకు జయించలేరంటే నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆనాడు దేవుడు యిర్మీయాతో మాట్లాడిన మాట ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఆమేనా? నీతో కూడా కొందరు యుద్ధం చేస్తారు ఈ లోకంలో, కానీ నిన్ను జయించలేరు. ఆమేనా? ఎవరు యుద్ధం చేస్తారు అమ్మా? ఇందాకే ఆరాధనలో ఒకవేళ నాతో దేవుడు మాట్లాడాడని అన్నవో చేతుల పైకి ఎత్తండి. ఎవరు నీతో యుద్ధం చేస్తారు అమ్మా? నాకు ఎవరి మాటే అర్థం కావట్లేదు కొంచెం గట్టి. మనుషులు. అసలు ఎవరు యుద్ధం చేస్తారంటే అంధకార శక్తులు, దురాత్మ శక్తులు, మాంత్రిక శక్తులు, కొన్ని కంటికి కనబడిన శక్తులు మనుషులతో పోరాడతాయి. కంటికి కనబడిన శక్తులు మనుషుల్ని ఏం చేస్తున్నాయి అంటే ఈ దినాల్లో నాశనం చేసేస్తున్నాయి మనుషులు. కానీ పాప వాళ్ళు ఏదో మామూలు తెగులు, మామూలు అనారోగ్యం, మామూలు ఇబ్బంది, మామూలు కష్టం అనుకుంటున్నారు. కొన్ని శక్తులు, కొన్ని దురాత్మలు కుటుంబాలను విచ్ఛిన్నం చేసేస్తున్నాయి, కొన్ని అనారోగ్యం పాలు చేస్తున్నాయి, కొన్ని మనుషుల్ని యాక్సిడెంట్ పాలు చేస్తున్నాయి, కొన్ని రకరకాలుగా నష్టాన్ని కలిగిస్తున్నాయి, ఏదో రకరకాల నష్టం కలిగిస్తున్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు రక్తంలో నువ్వు కడగబడి ఉన్నావు కాబట్టి పగటికాల సమయంలో ఆమేనండి. యేసయ్య రక్తంతో మనం కడగబడి ఉన్నాము కాబట్టి, యేసయ్య రక్తం కింద మనం ఉన్నాము కాబట్టి ఆమేనండి. అందరూ ఒకసారి తల మీద ఇలా చేయబెట్టుకోండి. యేసయ్య రక్తం కింద మేము ఉన్నామనండి. యేసయ్య రక్తం కింద ఉన్నాము, యేసయ్య రక్తం కింద ఉన్నాము. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తం కింద ఎవరు ఉంటారో వాళ్ళని అపవాదం ముట్టలేడు. ఆమేనా? ముడదామని ట్రై చేస్తాడు అమ్మ, ట్రై చేస్తాడు. కొన్ని దురాత్మ శక్తులు, కొన్ని వ్యాధులు యుద్ధం చేస్తున్నాయి నీతో, అవునా? కొన్ని ఆర్థిక ఇబ్బందులు యుద్ధం చేస్తున్నాయి, కొన్ని అనారోగ్యాలు యుద్ధం చేస్తున్నాయి. కొంతమంది మనుషుల ద్వారా కూడా నీతో పోరాడొచ్చు ఒకవేళ, కానీ మనల్ని ఎవరు జయించలేరు. ఆమేనా? ఎందుకు జయించలేరంటే మన మూలం ఎక్కడుంది? మన ముడి ఎక్కడేస్తుంది? ముడి మన ఏరు ఎక్కడుంది? ఏరు యేసయ్యలో అంటి కట్టుబడి ఉంది కాబట్టి ముందు మనం జయించాలంటే అక్కడ ముడి తేగాలి. ఎక్కడ ముడి? యేసయ్యలో ఉన్న తల్లేరు దగ్గర ఉన్న పిల్లేరు. తల్లేరు దగ్గర తల్లేరు ఎవరంటే ఏరు, తల్లి ఏరు యేసయ్య. ఆమేనంటే తల్లి ఏరులో నువ్వు అడ్డు కట్టబడి ఉంటే నిన్ను ఎవ్వరూ జయించలేరు. ఆమేనంటే దేవుని స్తోత్రం. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో చూశాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే నా తల్లి ఏరు ఎక్కడుందయ్యా అంటే యేసయ్యలో ఉంది. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది? యేసయ్యలో ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరో ఈ యొక్క ఏరు కూడా యేసయ్యలో ఉంటే నేను ఎవరు జయించలేరు. ఆమేనా? నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు, అపాయం నా యొద్దకు రాదే రాదు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అందుకే మన ఏరు ఎక్కడ ఉండాలంటే యేసయ్యతో ఉండాలి. ఆయన అంటున్నాడు, దేవుడు నీకు తోడై ఉంటే నీకంతా జయమే. ఆమేనా? దేవుడు నీకు తోడై ఉంటే నీకంతా జయమే. నువ్వు ఎక్కడ అడిగితే అక్కడ దేవుడు జయమిస్తాడు. ఆమేనా? నిజం. నువ్వు ప్రార్థన చేసుకుని వెళితే దేవుడు అక్కడ కార్యం సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన జీవితంలో పెద్ద అద్భుతాలు చేసి తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. చిన్న విశ్వాసం పెద్ద కార్యాలు జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే మరో మాట, ఇంకా ఎవరెవరు యుద్ధం చేస్తారు నీతో చెప్పండి? ఇంకా ఎవరెవరు యుద్ధం చేస్తారు?
శామ్యూల్ మోరీస్ ఏదో అంటున్నారు, చెప్పు పర్లేదు. ఇంకా నాన్న అనిలు చెప్పు, చెప్పనా? ఇంకా ఎవరెవరు యుద్ధం చేస్తారంటే మానసిక సామర్థ్యం మనకు కావాలి. ఈ దినం మానసిక సామర్థ్యం నీకు లేదనుకో ఎలా ఉంటుందంటే పరిస్థితి. చాలా మంది ఈ దినాల్లో మనం నిన్నదాకా పండగ జరిగింది కదా, పందానికి ఒకసారికి వెళ్ళారు, లేదా మంచి చొక్కా వేసుకుని వెళ్ళారు, మంచి తల ఈ పెట్టుకుని వెళ్ళారు. వచ్చేటప్పుడు గెలిచాడు అనుకోడు, వాడు రేంజే వేరేలా ఉంటుంది. ఇక ఇలా తీసుకుని వెళ్ళగా ఇలా వస్తాడు. ఓడిపోతే ఇక ఒకసారి ఉంటుంది, ఇంకేమోసారు మొత్తం దేవుని స్తోత్రం. కానీ నువ్వు గెలిచినప్పుడు ఓడిపోయినప్పుడు కూడా ఒకే రకంగా దేవుని అంది శ్వాసం ఉంచితే నువ్వు యోగ్యుడు. ఆమేనా అండి? అలాగే కోడి పందాల గురించి నేను చెప్పట్లా, కుక్క పందాల గురించి చెప్పట్లా. ఏ పందెం గురించి చెప్తున్నాను? నరుల కాలము యుద్ధ కాలం వంటిది కాదా అంటారు యోగు. దేవుని స్తోత్రం. నరుల కాలము యుద్ధ కాలం. ఆమేనండి? తెలుసా నీకు అవసరం? మన జీవితమే ఒక యుద్ధ రంగం అంట. నువ్వు యుద్ధ రంగంలో ఉన్నావు ఆల్రెడీ. ఎటు నుంచి వచ్చి ఏ బాణం తగిలిందో తెలియదు. బాణం తగిలినప్పుడు నువ్వు పారిపోకూడదు. ఒకప్పుడు దేవుడు నాకు నేర్పించిన పాఠం అదే. సాతాను అంబురు నీకు తగిలినప్పుడు పారిపోతావా అని దేవుడు నాకు ఆలోచించాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఒకసారి నేను పరిచయకి వెళ్తుంటే ఒక తల్లి ఏమందంటే, అయ్యా పిండి ప్యాకెట్లు అమ్ముకుంటున్నానండి బాబు నేను, వాడెవడో వచ్చి బల్లను గుద్దేశాడండి బండుతో, బల్ల పడిపోయింది, పిండి ప్యాకెట్లు పడిపోయింది. ముసలావిడ తల్లి. ఆమె అర్థమవుతుందా? పిండి ప్యాకెట్లు అన్నీ పడిపోయింది. ఏంటి నాయన ప్రభా ఈ శోధన ఏంటయ్యా, ఈ ఇబ్బంది ఏంటయ్యా అంటే, అది మా పాస్టర్ గారికి ఫోన్ చేస్తే అసలు ఆయన ఫోన్ తీయట్లేదండి అన్నాడు. కరెక్ట్గా అదేటయ్యాను నేను ఇది అట్టుకెళ్ళా ఏది అమ్మ ఏనండి జాగ్రత్తగా తర్వాత చూసుకుంటా. ఇది అట్టుకుని వెళ్ళాను. దేవుని స్తోత్రం. ఇది అట్టుకుని వెళ్ళేసరికి ఏమంటుందంటే ఆ తల్లి, అయ్యా దేవుడే పంపించాడండి, నా శోధన తొలగించడానికి దేవుడే పంపించాడండి అంటుంది ఆ తల్లి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేశాను అన్నీ. దేవుని స్తోత్రం. మనకు ఎదురయ్యే శోధన కూడా అది యుద్ధం లాంటిది. ఆమేనండి? ఇంకా ఏ యుద్ధాలు ఎదురైతే కొంచెం క్లూ ఇచ్చాను మీకు. ఇంకా ఏ యుద్ధాలు ఎదురైతే వ్యాధులు, అదొక యుద్ధం. ఇంకా అన్నీ నేనే చెప్పనా? ఇంకా అప్పులు, అది కూడా యుద్ధమే. ఇంకా మానసిక సామర్థ్యం ఉండాలి. మానసిక సామర్థ్యం నీకు లేదనుకో కర్మేల పర్వతం మీద ఏలియా పడుకున్నట్టు కోరుకుంటాం. మళ్ళీ ఒక దేవదూత టీ తీసుకురావాలి నీ దగ్గరికి. దేవదూత ఏం తీసుకురావాలి? ఇప్పుడు మనం ఇంటికాడ ఉన్న ఇంటికాడ దేవదూత తెస్తుంది టీయా. ఏ దేవదూత? ఇంటికాడ ఉన్న దేవదూత తెస్తుంది. అయ్యా వేరే చోట అడవులో ఉంటే అర్థం కాలా? ఇంటికాడ ఏ దేవదూత ఉంటుంది? ఆడమనిషి ఉంటుంది కాబట్టి, భార్య ఉంటుంది అంటే, లేకపోతే తల్లి ఉంటుంది కాబట్టి, అరే నా టీ తాగరా బాబు కొంచెం అంటే తల్లి. అదే ఒంటరిగా అడవిలో పడుకుంటే ఇక అక్కడి నుంచి రావాలి దేవదూత. దేవుని స్తోత్రం. మనిషి మానసిక సామర్థ్యం కోల్పోయినప్పుడు మనిషి నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాడు. ఈ దినాల్లో అపవాది ఆ యొక్క దుష్టుడు అనేక మందితో రకరకాలుగా యుద్ధాలు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అంటే యుద్ధాలు వాడు చేసేది శరీరాశతో యుద్ధం, నేత్రాశతో యుద్ధం, జీవకుటుంబంతో యుద్ధం, ధనాపేక్షతో యుద్ధం. ఒక్కొక్కళ్ళు విపరీతమైన ధనాపేక్ష. డబ్బు 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 అంటుంది గుండె. ఏమంటది? డబ్బు 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 డబ్బు. నేను కూడా అపమానం మా డబ్బు 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 అన్నాను అనుకో, నీకు ఎలా ఉంటుంది? గుండెలు జారిపోతుంది. ఇదేంటారా బాబు ఇది అపమానం, వాకింగ్ చెప్పకుండా డబ్బు 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 అంటున్నాడు అంటారా? శరీరాశ, నేత్రాశ, జీవకుడము, ధనాపేక్ష. దేవుని స్తోత్రం. కానీ నువ్వేం చేయాలంటే దేవుణ్ణి ఆ విషయంలో కూడా మనం జయ జీవితం అడగాలి. ఆమేనండి? చాలా మంది ఈ దినాల్లో చర్చకి వెళ్ళి ఏమని అడుగుతారంటే, ప్రభా నన్ను కాపాడండి, నా కుటుంబాన్ని కాపాడండి, నా బంధువులు కాపాడండి. ఓకే, మంచిదే, అది మంచి ప్రార్థనే చేయాలి. ఇంకా ఏమని చేయాలి? నీ కుటుంబంలో ఏదైతే నువ్వు జయించలేకపోతున్నావో అది దేవుని పాదాల దగ్గర పెట్టాలి. ఆమేనండి? ప్రభా నా కుటుంబంలో సమాధానం లేదు నాయన, అయ్యా నా కుటుంబంలో సమాధానం దయచేయనైనా, ఇదిగో నా పిల్లలకి సమాధానం దయచేయనైనా, అయ్యా శరీరాశ మీద జయజీవితం కావాలయ్యా, నేత్రాశ మీద జయజీవితం కావాలయ్యా, జీవ కుటుంబం మీద జయజీవితం కావాలయ్యా. దేవుణ్ణి అడగాలి మనం. దేవుని స్తోత్రం. దీనికి ఒక సమయం ఉంది. ఎప్పుడు దాకా అడగాలి?
చెప్పండారా? చెట్టు ఎప్పుడు దాకా కొడతారు గొడ్డలతో? పడేదాకా. మనం ఏం చేస్తామంటే ప్రార్థన ఏదో ఒకసారి అడుగుతాం, మళ్ళీ అది మర్చిపోతాం, ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. అపవాది నీకు చేసే ఆ ట్రిక్స్ ఏంటంటే మైమరిచిపోయేదిగా చేస్తాడు. ఏ మైమరిచిపోయేదిగా చేస్తాడు? దేవుల్లో మనం చేయవలసిన ప్రార్థన చేయకోకుండా లోకం చూస్తేనేమో బాగా గుర్తుకొస్తుంది, దేవుడు చూస్తే కొంచెమే గుర్తొస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు నేను నీకు జయమిస్తాను అంటున్నాడు దేవుడు. ఆమేనండి. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ జయమే. ఆమేనండి. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి. ఆమేనండి. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ స్వస్థత. ఆమేనండి. దేవునికి స్తోత్రం. యేసయ్యా 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 ఎక్కడుంటే అక్కడ జయమే. ఆమేనండి. ఇంకా నాకు ఏదో ఒక విషయంలో ఇంకా జయ జీవితం లేదు అన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు జయమిస్తాడు. ఆమేనండి. ప్రతి దాని మీద దేవుడు జయమిస్తాడు. ఆమేనండి. ఎందుకు దేవుడు జయమిస్తాడు అంటే కారణం ఎందుకు ఇస్తాడు? ఎవరని చెప్పండి అమ్మా, చెప్పనా? జయించిన వాడు నాతో ఉండగా. ఎవరో జయించిన వాడు నాతో ఉన్నాడు కాబట్టి నాకు కూడా జయమే. దేవునికి స్తోత్రం. ఎవరు జయించిన వాడు? ఒక సేవకుడితో దేవుడు అన్నాడంట. ఒక సేవకుడితో ఎక్కడికి వెళ్ళినా ముందు జయించిన వాని పేరు చెప్పు అన్నాడు. ఎవరి పేరు చెప్పాలి? ఎవరైనా యేసు ప్రభు పేరు చెప్పాలి నువ్వు అన్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. ముందు మనం యేసై పేరు చెప్పాలి. ఆమేనండి. అందుకే ప్రార్థన ముందైనా ప్రార్థన ముందు యేసయ్య అని పలకాలి, ఆఖరణ కూడా యేసయ్య అని. యేసు అనే ఆ పదం నువ్వు పలికితే నీకు జయం వచ్చేస్తా. ఆమేనండి. దీనికోసం పెద్ద ప్రయాసక్కర్లా. రెండోది, కొంతమందిలో దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి, అవి వెంటనే పోవు. కొన్ని జబ్బులు కానీ, కొన్ని సమస్యలు కానీ, కొన్ని పితరుల శాప దోషాలు కానీ, పితరుల శాపాలు కూడా ఉంటాయి, అవి వెంటనే పోవు. వాటి కోసం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏ సమస్య అయితే నీకు జటిలమైన సమస్యగా అనిపిస్తుందో దానికోసం ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. దానికి మామూలు ప్రార్థన సరిపోతాం. కడ్డీ ఎరగట్లేదు అనుకో, దానికి ఏమవ్వాలి? ఇంకా వేడి తగలాలి. నీ శాపపు కాడి విరగట్లేదు అనుకోండి, నీకు ఇంకా వేడి తగలాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకొక ఆయన, మా స్నేహితుడు ఒక ఆయన, ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆయన చెప్పిన మాట సాధారణంగా ఆయన అన్నాడు, అయ్యగారు ఎప్పుడైనా నాకు ఒక్కోసారి శోధన ఎదురైనప్పుడు, ఆయన అన్నాడు, శోధన చూడండి జాగ్రత్తగా, శోధన ఎదురైనప్పుడు ఏం చేస్తుంటానంటే, నేను శోధన ఎదురైనప్పుడు ప్రార్థన చేస్తాడంటే, ఆయన ఒక అద్భుతమైన ప్రార్థన చెప్పాడు. ఏమన్నాడంటే, ప్రభా దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుడిని కాయిన ఆయన నన్ను కాపాడయ్యా. దురభిమాన పాపము సేవకుడిగా కాదు, మామూలు కూడా వస్తుంది అది. అమ్మ అర్థమవుతుందా? దురభిమాన పాపంలో పడకుండా కాయ్యా అని ఒక 100 సార్లు అడుగుతాడంట ఆయన. దేవునికి స్తోత్రం. శోధన కూడా నీకు ఎప్పుడు ఎదురైందో తెలుసా? ఆయన అన్నాడు, అయ్యా శాస్త్రం గారు ఊరెళ్ళిందండి అయ్యగారు, ఊరెళ్ళినప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయండి అయ్యగారు. సైతాన్ అప్పుడే చేస్తాడు, నీ భర్త నీ దగ్గర ఉన్నప్పుడు నీకు శోధన రాదు. ఆమేనండి. నీ భార్య నీ దగ్గర ఉన్నప్పుడు శోధన రాదు. ఆమేనండి. అవ్వ ఆదాము కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి శోధన రాలేదు. అవ్వ వేరుగా ఉన్నప్పుడే శత్రువుకి దొరికేసింది. దావీదు కూడా ఒంటరిగా ఉన్నప్పుడే శత్రువుకి దొరికేశాడు. దావీదు మేడ మీద మిద్ది మీద నడుస్తున్నప్పుడు చూడగోని దృష్టిని చూశాడు. ముందు కడుపుతో పాపం చేశాడు. ఏంటది కడుపుతో పాపం అనేది? నేత్రాస. తర్వాత ఏం చేశాడంటే శరీరంతో పాపం చేశాడు. నేత్రాస, శరీరాస, జీవపడం. ఈ మూడింటిలో ఏది పెద్ద పాపం?
జేవపడము అది ఇంకా డేంజరు. అది ఏంటి? అది గర్వంతో కూడిన మనసు. ఇప్పుడు తగ్గిపోయారు జనాలు. ఇదివరకు చూడాలి అమ్మ కళ, బొమ్మలోకి వెళ్ళి చూడాలి. ఇదివరకు పెద్ద పెద్ద పొడుగు జడలు వేసుకునేవాళ్ళు కొంతమంది వేసుకుని జడ ఇలా తిప్పుకుంటా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రాట్లు ఎవరు కనపడతారు అలాగా. ఎందుకు కనపడతారు ఇప్పుడు? పొడుగు జడ కరెక్ట్గా చెప్పండి. పొడుగు జడ అబ్బే కరెక్ట్గా చెప్పాలి. పొడుగు జడ దేవునికి స్తోత్రం. జడ ఎంతకాలం ఉంటుంది మనకి? ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా ఒక గుబురు తల చూసుకుని అప్పో నా తల నా అందం అనుకుంటాం. ఏదైనా గట్టిగా ఆలోచిస్తే మగ మనిషి అయినా సరే ఆ గుబురు తల ఏమైంది? ఏంటిది ఇక్కడ ఏదో బట్టలా కనపడుతుంది ఏంటి ఇక్కడ అనుకుంటే ఏమైంది? ఏటమ్మా అలా ఉన్నారు? నీ తలను బట్టి నువ్వు గర్వించకూడదు, జీవపడమ్మంగా ఉండకూడదు. ఒకవేళ నీ బలాన్ని బట్టి నువ్వు గర్వించావు అనుకోండి, బలం ఎంతకాలం ఉంటుంది? కొద్దిగా అన్నయ్య వస్తే లోకాన్నయ్య నేను అన్నాను, ఏంటి ముఖం నల్లగా అవుతుంది ఏంటి, ఇదంతా ముఖం నల్లగా అయిపోతుంది ఏంటి అన్నాను అన్నయ్యకి. అన్నయ్యకి హార్ట్ 2 స్టంట్లు వేశారు. డైలీ చాలా ట్యాబ్లెట్లు వేసుకోవాలి, నేను ట్యాబ్లెట్ల మూలన మనిషికి తేడా వస్తాయి అని చెప్పాడు. అన్నయ్యకి మారు పేరు ఒకటి ఉంది, గుండుపల్లి. ఏంటో తెలుసు అన్నయ్య పేరు? అమ్మా తెల్లోడు. తెల్లోడు అంటాను అన్నయ్య. అక్కడ పేరు పెట్టి పిల్లడు, నిక్నేమ్. అంటే తెల్లగా ఉండేవాడు అంట ఫస్ట్లో, ఇంకా చిన్నతనంలో తెల్లోడు అనేవాళ్ళు అన్నమాట అక్కడ. దేవుని స్తోత్రం. కానీ ఇప్పుడు తెల్లోడు ఎలా అయ్యాడు? నాకు అనిపించింది మనిషి ముఖం, మనిషి అందం కూడా శాశ్వతము కాదు. అందం ఒక రోజున వికసించే ఆ యొక్క ఏమంటారు, అందం వాడిపోయే అవకాశాలు, అందం తగ్గిపోయే అవకాశాలు. బలం, ఒకవేళ బలం ఉందనుకోండి, కండ బలం ఉంది, నేను కండ్ల ఎదిగిన వీరుణ్ణి, సూర్యుడిని, సోరాది సూర్యుడిని వీరుణ్ణి అంటే అది కూడా ఒక రోజున ఎవరికైనా, నేను కాదు ఎవరైనా సరే. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. దేనిని బట్టి కూడా మనం అతిశయించకూడదు. ఆమెనండి. ఒకవేళ కండబలమే ఉందండి, కండబలం ఉన్నవాడికి బీపీ డౌన్ అయింది, ఏంటి పరిస్థితి చెప్పండరా? పోనీ కండబలం ఉన్న ఆమెకి షుగర్ డౌన్ అయింది, ఏంటి పరిస్థితి చెప్పండి? అంతేనా? బోయ్ నీరసం వచ్చేస్తుంది, బాబోయ్ షుగర్ డౌన్ అయిపోయింది బాబోయ్, దాన్ని తీసుకురండి అంటమా? కానీ అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఇంకా ఇంకోటి ఏంటమ్మా, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో ఉంటుంది మాట. ఆ మాట తీయండి ఒకసారి. దేవునికి స్తోత్రం. ఓ థ్యాంక్ యూ జీసస్. యెహోవా సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా యెహోవాను నేనే అని అతిశయించాలని. దేవుని స్తోత్రం. కొంతమందిలో మరొక అతిశయం కూడా ఉంటుంది. ఏమో అతిశయం తెలుసా? నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాల్ని, తామే నీతిమంతులు అని అనుకున్నారంటే ఇద్దరులో ఒకడు. అందుకే యేసయ్య అక్కడ ఉపమానం చెప్పాడు, తామే నీతిమంతులు అనుకోరు వారి కోసం ఇద్దరు వెళ్ళారంట దేవుని సన్నిధికి. ఇద్దరులో ఒకడేమో ప్రభా నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా అంటున్నాడు, ఒకడేమో నేను నీతిమంతున్నయ్యా అని చెప్తున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం. దేని విషయంలో నువ్వు అతిశయించడానికి వీల్లేదు. ఆమేనానంటే మన అతిశయం ఎవరంటే యేసయ్యే మన అతిశయం. ఆమేనానంటే ఆయనే మనకి జయం. ఆమేనానంటే ఆయన సున్నాలు ఎన్ని సున్నాలు పెట్టినా సున్నాకి విలువ ఉండదు. సున్నా పక్కన ఏముండాలి? చదువుకున్న వాళ్ళు చెప్పండి నాన్న. సున్నాల పక్కన 100 సున్నాలు పెట్టి మనకి విలువ ఉంటుందా? పోనీ మీరు అందరూ విలువైన వాళ్ళు అనుకోండి, నేను సున్నాని. అంతేనా? సత్తి నవ్వుతున్నాడు. దేవుని స్తోత్రం. సత్తే అర్థమైంది. నేను సున్నాని, నాకు ఈ సున్నాకి ఎప్పుడు విలువ వస్తే ఏంటి అలా ఉన్నారు? సున్నా పక్కన ఒక ఆయన ఉండాలి. ఎవరో 1 నెంబర్ 1 ఉండాలి. ఎవరో నేను మొన్న సాధారణంగా నాకు
స్టేటస్లో ఏమంటారు అమ్మాయి, స్టేటస్లో అవి చూడడం నాకు రాదు, నాకు పెడతాం రాదు, చూడడం రాదు, నాకు విచిత్రం ఏంటో. కానీ ఎందుకో నేను ఇలా వెళ్తుంటే ఒక ఆయన జీసస్ మై హీరో అని పెట్టాడు. దేవుని స్తోత్రం. ఎవరంట ఈ హీరో? జీసస్ మై పైనే కనపడుతుంది, అది ఏం ఒప్పుకోకుండా బాగా కనపడుతుంది. జీసస్ మై హీరో. ఎవరయ్యా నా హీరో అంటే యేసయ్యే నా హీరో. ఆమేనా అంటే యేసయ్య ఉంటేనే నీకు విలువ. ఆమేనా అంటే ఈ హీరో ఎవరో? అయ్యారు మా హీరో ఎవరో? పోనీ ఇప్పుడు వద్దులే, లోకంలో ఉన్నప్పుడు మీ హీరో ఎవరో? ఎవరమ్మా? చిరంజీవి అంటున్నారు. చిరంజీవి మొన్న ఈ మధ్యన ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన, నేను బాగా హెల్దీ ఫుడ్ తింటాను, మంచి ఎక్సర్సైజులు బాగా చేస్తాను, నాకేంటి ఇబ్బంది అని అనుకున్నాడు పాపం. ఆయనే డైరెక్ట్ చెప్పాడు, లైట్గా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ కణాలు ఉన్నాయి అని అన్నారంట. చిరంజీవి నిజంగా ఎంత అందంగా ఉండేవాడు ఒకప్పుడైనా, ఇప్పుడు ఎలాగొన్నాడు ఆయన? వయసు పెరిగింది, మనసు చూస్తే పాపం చిన్నబడిపోయి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అంటే ఎంతటి బలాజ్యుడికైనా, ఎంతటి అందగాడికైనా ఏదో ఒక సాధన ఈ లోకంలో తప్పదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, అందం వ్యర్థం, సౌందర్యం మోసం. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడద్దంట. దేవునికి స్తోత్రం. దేవుడే యొక్క ప్రత్యేకంగా నిన్ను కొనియాడతాడంట నువ్వు అలా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ ముక్కు తప్పుడు ముక్కు అవ్వచ్చు, ఒకవేళ నీ చెవులు తప్పుడు దేవులు అవ్వచ్చు, ఏంటి, ఒకవేళ నీకు చిన్న తలే ఉండొచ్చు, పొడి తల లేకుండా చిన్న తలే ఉండొచ్చు, చిన్న తల. కానీ నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అనుకో, ఏంటమ్మా అలా ఉన్నారు, నువ్వు కొనియాడబడతావు. ఆమె అయ్యగారు తిడుతున్నారు అర్థం కావట్లేదు, అయ్యగారు పొగుడుతున్నారు, అయ్యగారు కాదు మాట్లాడి దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. ముక్కు సరిగా లేకపోయినా, మూతి సరిగా లేకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేనా? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అయితే నువ్వు కొనియాడబడతావు. ఆమేనానండి? దేవునికి స్తోత్రం. కొంతమంది చూసి నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా అన్నారు అనుకో, ఏమనాలి అప్పుడు? నువ్వు ఏమనాలి? ఎప్పుడైనా చూసుకోవడం రోజు పుట్టిన కానించి రోజు ప్రతి మనిషి అర్థంలోనే ఎక్కువ చూస్తుంది. ఇది కూడా తెలుసా? బైబిల్ పట్టుకోవడం కంటే అర్థం పట్టుకునే వాళ్ళు ఎక్కువ. దేవుని స్తోత్రం. ఇలాంటి కొటేషన్ ఎవరు చెప్పలేదు ఇప్పుడు వరకు. అమ్మ చెప్పారు ఎక్కడన్నా? బైబిల్ పట్టుకునే వాళ్ళ కంటే కూడా అర్థం పట్టుకునే వాళ్ళే ఎక్కువ. కొంతమందిని చూడాలి జమ్మ తిరిగి వాళ్ళ మేకప్ అమ్మో మామూలుగా కాదు. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో కొంతమంది రోడ్డు మీద మేకప్ వేసుకుని వెళ్తుంటే ఎక్కడికి వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు ఏంటి ఎలా ఉన్నారు, ఏంటి వీళ్ళు ఎవరని చూస్తే వాళ్ళు వెళ్ళేది చర్చికి. వాళ్ళ మేకప్ చూస్తే ఏదో షూటింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది. మేకప్ ఎక్కడికి షూటింగ్ తీసేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చూసారు ఎప్పుడైనా షూటింగ్ డైరెక్ట్గా 1, 2, 3 సార్లు మేకప్ వేసి హీరోయిన్ అక్కడ కూర్చోబెట్టి గొడుగు పట్టుకునే వాళ్ళు ఒకరు, మూతి తుడిసే వాళ్ళు ఒకరు, ఇవన్నీ తుడిసే వాళ్ళు ఒకరు, వాళ్ళ సెవెన్ వాటికి ఇసిరే వాళ్ళు ఒకరు. ఎందుకంటే వీడియో క్లారిటీగా మహా అయితే మనం ఏం చేస్తాం వీడియోలో. ఒక ఆయన చెప్పాడు, చెన్నైలో పాస్టర్ గారికి ప్రత్యేకంగా ఒక రూమ్ ఉండేది ఆయనకి. ఆ వాకింగ్ చెప్పే ముందు ఆ రూమ్లోకి వెళ్ళి మేకప్ వేసుకుని వచ్చేవాడు. ఏం వేసుకుని? మేకప్. మనకే మేకప్ ఉంది, మనకే ఏమో ఉందా మేకప్? మేకప్ కిట్ కొనుక్కొస్తానండి అయ్యారు. కొనుక్కొస్తారా? ఉందా మేకప్? మహా అయితే మొహం కడుక్కుంటాం, తలదూకుంటాం, అంతేనయ్యా. అసలు నాకున్న అలవాటు కనీసం పౌడర్ కూడా రాసుకోండి. ఎప్పుడైనా బాగా తిరిగిడు ఎక్కువ అయిపోతే, ఎప్పుడైనా బాగా విపరీతంగా తిరుగుతుంటే నాన్ స్టాప్గా ప్రయాణాలు అనుకోండి, ఒకదాని తర్వాత ఎప్పుడైనా బాగా ఎక్కువగా అనిపిస్తే కొంచెం సెంట్ ఏదైనా కొట్టండి కొంచెం సంకల్లో అంటాను, కొంచెం సెంట్ ఏదైనా లైట్గా సెంట్ కూడా పెద్దగా వాడను. దేవుని స్తోత్రం. అందరు చెప్తుంది దేవుని స్తోత్రం. కానీ దేవుడి దగ్గర నువ్వు ఏం జయించాలంటే శరీరాశిని జయించాలి. ఆమేనానండి? నేత్రాశిని జయించాలి. ఆమేనానండి? దేవుడు అమ్మని జయించాలి. ఆమేనానండి? మరో మాట చెప్తున్నాను. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 39వ వచనం చదవండి. 6వ అధ్యాయం 39వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. 6:39. 5:39. దేవుని వలన కలిగినదాయినా మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురు సుమి. ఈయన ఎవరంటే అపోస్తుడైన పౌలు గారి యొక్క
గురువు గారు గమలియాలి ఈయన దేవునికి స్తోత్రం. ఈయన ఏమంటున్నాడంటే కొంతమందిరు ఇదిగో అక్కడ వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో భాషలతో మాట్లాడుతున్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారు, ఏంటి ఈ విషయం అని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఇది ఒకవేళ దేవుని వల్ల కలిగితే నువ్వు ఎవరితో పోరాడే వాళ్ళవైతావు? ఈ మనుషులతో నువ్వు పోరాడితే కనుక దేవునితో పోరాడే వాళ్ళు అవుతావు. దేవునికి స్తోత్రం. అంటే ఒకవేళ యేసు ప్రభు రక్తంలో మనం ఉన్న వ్యక్తులం కాబట్టి మనతో ఎవరైనా పోరాడారనుకోండి, మీకు అర్థమయ్యేదానికే చెప్తున్నా. వాళ్ళు ఎవరితో పోరాడుతున్నట్టు అమ్మా ఇక్కడే ఉన్నారా? దేవునితో పోరాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడంట, రాజా ఇది స్కాట్లాండ్ చిన్న దేశం, గతంలో పాస్టర్ గారు చెప్పారు గుర్తుందా? చిన్న దేశము, ఇది చాలా ఈజీగా జయించవచ్చు. మనకి చాలా సైన్యం ఉంది, మనకి చాలా జ్ఞానం ఉంది, మనకి చాలా తెలివితేటలు ఉన్నాయి. ఆ దేశాన్ని చుట్టుముట్టేసి చాలా ఈజీగా మనం జయించేద్దాం అన్నప్పుడు అప్పుడు ఆ దేశంలో ఆ యొక్క చక్రవర్తి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి సైన్యాధిపతి అన్నాడంట, రాజా ఇది మనం జయించలేము ఈ దేశాన్ని అన్నాడు. ఎందుకు జయించలేము? కారణం ఆ స్కాట్లాండ్ దేశంలో చిన్న దేశంలో ఒక వృద్ధురాలు ఒక ముసలావిడ ప్రతిరోజు కూడా తన దేశం కోసం కన్నీరు గారుస్తా ప్రార్థన చేస్తుంది. ఆమె చేసే ప్రార్థన బట్టి ఆ దేశంలోకి మనల్ని దేవుడు అడుగు పెట్టనీయుడు. ఒకవేళ మనం అలాగని తెగించి అడుగు పెడితే కనుక మనం పోరాడేది ఆ ముసలావిడితో కాదు, దేవాది దేవుడితోనే మనం పోరాడుతున్నట్టు లెక్క. దేవాది దేవుడితో మనం పోరాడితే కనుక మనం జయము పొందలేము అన్నాడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. అందుకే ఇది ఏమంటున్నాడంటే దేవుని వల్ల కలిగిన దాన్ని దేన్ని కూడా మనం పాడు చేయలేము. దేవుని వల్ల ఏదైనా జరిగిన దాన్ని ఒకవేళ మనం పాడు చేద్దామని చూస్తే అది దేవునితో మనం పోరాడుతున్నట్టు అంటున్నాడు ఈయన. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని సముఖంలో మనం ఎలా ఉండాలంటే ఆ యొక్క 2వ దినవృత్తాంతాలు 20:17 చదవండి ఒకసారి. ఆ యొక్క యెహోషాపాతు నాయకత్వంలో అందరికీ కూడా యుద్ధము పోరాటాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారయ్యా అంటే వాళ్ళందరూ 2వ దినవృత్తాంతాలు 20:17. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఒక్క నిమిషం. నీకు యుద్ధ కాలం వచ్చింది అనుకోండి అమ్మ, పోరాటం వచ్చింది అనుకో, నీ సమయం వచ్చింది అనుకో. ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఉంటుంది సమయం. పోరాటం పాస్టర్ గారికే కాదు, లేదా విశ్వాసులకే కాదు, అందరికీ ఉంటుంది. నువ్వు బలమైన వ్యక్తి అయితే అందరు నాకు చూడండి, బలమైన వ్యక్తి అయితే బలమైన పోరాటం ఉంటుంది. ఏంటి అలా ఉన్నారు? నువ్వు చిన్న వ్యక్తి అనుకో, చిన్న పోరాటం ఉంటుంది. నువ్వు బలమైన వ్యక్తి అయితే బలమైన పోరాటం ఉంటుంది. నీకు పోరాటం వస్తున్నప్పుడు నువ్వేం చేయాలో దేవుడు ఇక్కడ వాక్యంలో ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ చదవండి. దేవుడు ఏమంటున్నాడు ఈ పగడకాల సమయంలో ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన పని లేదు అంటున్నాడు దేవుడు. ఆమేనండి. దేవుడికి స్తోత్రం. ఒకవేళ నాకు ఏదో ఒక యుద్ధం ఉందండి అయ్యగారు, ఆర్థిక ఇబ్బందులని యుద్ధము, శరీర ఆశ అనే యుద్ధము, నేత్రాశ అనే యుద్ధము, జీవకుటుంబం అనే యుద్ధము, లేకపోతే బంధువులతో యుద్ధము, లేకపోతే సమాజంలో ఇరుగు పొరుగు వాళ్ళతో యుద్ధము, లేకపోతే పొలం కాడ యుద్ధము, స్థలం కాడ యుద్ధము, బండి కాడ యుద్ధము, ఇంటి కాడ యుద్ధము, ఏదో ఒక పోరాటం ఉందండి అయ్యగారు అన్న వాళ్ళు వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన పని లేదు. ఆమేనండి. దేవుని స్తోత్రం. మరి ఏం చేయమంటున్నాడు దేవుడు? యోధావారులారా, యెరూషలేము నివాసులారా, మీరు యుద్ధ పంతులు తీర్చి నిలవబడి ఉండండి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. దేవుని స్తోత్రం. నాతో ఉన్న యేసయ్య నాకు ఇచ్చే జయాన్ని నేను చూస్తాను. ఆమేనండి. నాతో కూడా ఉన్న యేసయ్య నాకు విజయాన్ని ఇస్తాడు. ఆమేనండి. నాతో కూడా ఉన్న యేసయ్య నన్ను జయింపజేస్తాడు. ఆమేనండి. నాతో కూడా ఉన్న యేసయ్య తండ్రి తన బిడ్డని ఎలాగైతే కాలం దాటిస్తున్నాడో అలాగా ఆ సమస్యలు దాటిస్తాడు. ఆమేనండి. దేవుని స్తోత్రం. విశ్వాసంతో ఆ మాట పలకాలి. ఆమేనండి. నాతో కూడా ఉన్న యేసయ్య రక్షణ నేను చూస్తాను. నాతో కూడా ఉన్న యేసయ్య నాకు ఇచ్చే జయము నేను చూస్తాను. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. రెండోది, చాలా మందికి బాధ ఎవరి మీద ఉంటుంది? ఎక్కువగా కుటుంబాల్లో ఎవరి గురించి ఎక్కువగా ఫీలింగ్ ఉంటుంది? ఇక్కడే ఉన్నారా? ఎవరి గురించి ఎక్కువ ఫీలింగ్ ఉంటుందమ్మా? ఎవరి గురించి ఎక్కువ బాధపడతారు? వడ్డీ కంటే అసలు ముద్దంట. చాలా మందికి అర్థం కాలేదు మీకు. ఇంకా అసలు అంటే ఏంటి, వడ్డీ అంటే ఏంటి? అది అసలు కంటే వడ్డీ ముద్దంట. వడ్డీ ఎవరు?
అసలు మీరు వడ్డీ అంటే మీ పిల్లలు. దేవుని స్తోత్రం. పిల్లలకి ఏదన్నా చిన్న బాధ వస్తే ఎంత గిలగిల ఆడిపోతారు జనాలు. ఆడిపోతారా లేదా? తల్లిదండ్రుల ప్రేమ కంటే కూడా పిల్లలంటే ఎంత ప్రేమో. మా బామ్మరిది ఈ మధ్యన కొత్త బండి ఒకటి కొనుక్కున్నాడు. మన 2 రోజులు మన 3 రోజులు ఆ యొక్క అక్కడ ఊరు రమ్మంటే మేమేం చేస్తాం, ఈ పందాలకి ఇంటికి వెళ్ళంగా, ఎక్కడున్న దేవుని పరేగా, సరే వెళ్ళు. అక్కడికి వెళ్తే అప్పుడప్పుడు అటు ఇటు చెరువు కాడికి అటు ఇటు తిరగడానికి బండి వేసుకుని తిరిగేవాడు. కొత్తది యూనిక్ అని బండి వాళ్ళు కొనుక్కున్నారు. ఎలాంటి బండి? మన బండి లాంటి బండి మీద ఏమని రాశారంటే, ముందేమో సిలువ వేయించాడు బాగానే డూమ్ మీద, కింద ఏమో జీసస్ అని రాయించాడు. అమ్మో మావాడికి చాలా భక్తి వచ్చేసింది బాబోయ్ అనుకున్నా నేను. పైన ఇటు పక్కన పేరు ఇటు పక్కన పేరు పిల్లల పేర్లు రాయించాడు. ఆఖరి నడమాలి డూమ్ దగ్గర మరి ఏమనుకున్నాడు మనసులో, అమ్మా నాన్న అంటే చాలా మందికి అమ్మా నాన్న మీద కంటే ప్రేమ ఎవరి మీద ఉంటుందంటే పిల్లల మీద ఉంటుంది. అందరికీ వాళ్ళకనే కాదు, మీ అమ్మ మీద కంటే కూడా మీ నాన్న మీద కంటే కూడా పిల్లల మీద. పిల్లలకి ఏదైనా ఇబ్బంది అయితే కన్న తల్లి మీద కూడా కసురుకుంటారు జనాలు, కన్న తండ్రి మీద కూడా కసురుకుంటారు. ఎవరా కాదు, పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తుంటాం. మరి మన పిల్లల గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. చాలా మందికి దిగులుండిపోద్ది పిల్లలకి. పిల్లల జీవితాలు సరిలేవో అనుకో తల్లిదండ్రులు అలాడుతుంటారు. మీకు తెలీదు, మా నాన్నగారు అనుకున్నవాడు ఎలా బతుకుతాడో మా వాడు అసలు ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తున్నాడు, ఉన్న ఆస్తులన్నీ అమ్మేశాడు. దేవుడు అంటున్నాడు అలాగా అంటున్నాడు ఇలాగా అంటున్నాడు, మొత్తం అమ్మేస్తాడు. ఇదేంట్రా బాబు, పిల్లలకి ఏమైనా ఉంచుతాడో లేదో అని చెప్పి చాలా భయపడుతుంది కూడా ఆయన. పెద్దోడు బాగానే సెట్ అయ్యాడు, పెద్దోడు బాగానే వ్యాపారంలో ఏమంటారు అమ్మ దాన్ని అమ్మా వ్యాపారంలో అభివృద్ధి చెందాడు, స్థిరపడ్డాడు బాగానే. చిన్నోడు చూస్తే మొత్తం అమ్ముకొచ్చేస్తున్నాడు. దేవుడా 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 అని ఏమైపోతాడు ఏంటి, ఈ పిల్లల్ని ఏం చేస్తాడు, పిల్లలు చూస్తే చిన్నపిల్లలు, అప్పుడు చిన్నపిల్లలు అని చాలా భయం దిగులుగా ఉంటుండేది మా నాన్నగారికి మనసులో. ఎప్పుడూ కూడా నా గురించి పిల్లలు 5గురు ఉన్నా సరే నా గురించి నువ్వు కమలక్క గురించి ఎక్కువ చింతించేవాడు మా నాన్నగారు. ఎందుకంటే కమలక్క కూడా నాకు మెల్లేను ఉండేటప్పుడు ఎలాగుండేదంటే ₹1,00,000 ఇస్తే పొద్దున్న ₹1,00,000 ఇస్తే సాయంకాలం ₹1,00,000 అవగొట్టేసి ఆ టైప్ మనస్తత్వం. ఇవాళ 10,000 వస్తే 10,000 ఆ రోజున అయిపోవాలి. ఇప్పుడు కాదు, అప్పుడు మొత్తం ఇలాగ ఏ రోజున వచ్చిన డబ్బులు ఆ రోజున అవగొట్టేయాలి. వీళ్ళు ఎలా బతుకుతారో బాబో, అసలు ₹10,000 ఇస్తే ₹10,000 అవగొట్టేస్తున్నారు బాబోయ్ నాయనో అని చాలా భయపడతా దిగులు పడతా ఉండు. ఆయన చనిపోయాక దేవుడు నాకు జాగ్రత్త నేర్పించాడు. దేవుని స్తోత్రం. జాగ్రత్త నేర్పించాడు. దేవుని స్తోత్రం. నిజంగా ఏదన్నా ఇప్పుడు ఈ రోజున ఏదైనా కొంచెం వచ్చిందనుకో చాలా చాలా జాగ్రత్తగా దేవుని పనికి ఎక్కువ ఉపయోగిస్తాను. నిజం నేను చెప్పేది, దేవుని పనికే ఉపయోగిస్తాను అది ఎక్కువ శాతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల గురించి ప్రతి తల్లిదండ్రుల్లో కూడా దిగులు ఉంటుంది. కానీ ఆ దిగులు గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ రోజున యెషయా 49:25 చదవండి అమ్మా. 49:25. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అది కాదు నీ పిల్లలను నేనే, ఆ తర్వాత నీ పిల్లలను నేనే రక్షించేదను అంటున్నాడు యేసయ్య. ఆమేనండి. దేవుని స్తోత్రం. నిజం చెప్తున్నాను, ఒక మాట అడిగితే కరెక్ట్గా సమాధానం చెప్పండి. నీ పిల్లల్ని నువ్వు రక్షించగలవా? చిన్నప్పుడైతే రక్షిస్తావు, ఏదో కాపాడుతా, దగ్గర పెట్టుకుని ఒళ్ళో పెట్టుకుని, తల్లు కాబట్టి తండ్రి కాబట్టి, తండ్రి అయితే భుజాల మీద ఎత్తుకుని, తల్లి అయితే గుండెకి ఎత్తుకుని కాపాడతారు. వాళ్ళు పెద్దోళ్ళు అయితే పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళని అత్తుకుంటావా? వాళ్ళని గుండెకి ఎత్తుకుని కాపాడతావా? వాళ్ళు ఎక్కడో ఉంటారు. తల్లి అయినా సరే నువ్వు కూతంతుంటావు, పిల్లలు నీ మీద పెద్దగా ఉంటారు. తండ్రి నువ్వు కూతంతుంటావు, పిల్లలు వాళ్ళు ఎవరి కాళ్ళకు చాలే పెద్దోళ్ళలాగా అంటారు నీ ముందు. కానీ మనసు ఎలా ఉంటుందంటే, అయ్యా నా పిల్లల్ని నా బిడ్డల్ని కాపాడు నాయన ప్రభు, నా పిల్లల్ని కాపాడయ్యని ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా మనసులో ఉంటుంది ఆ ఆలోచన. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు నీ పిల్లలను నేనే రక్షిస్తాను అంటున్నాడు ఆయన. ఆమేనండి. దేవునికి స్తోత్రం. ఆఖరిగా మరో మాట చెప్తున్నానేనండి, నీకు ఒకవేళ పిల్లలు 2 3 4 5 సరే, అందరినీ నీ పిల్లల్ని వారి పిల్లల్ని కూడా దేవుడు కాపాడతాడు. ఆమేనండి. ఎందుకు కాపాడతాడు అంటే నిన్ను బట్టి వారిని కాపాడతాడు. ఆమేనండి. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీ పిల్లల్ని నీవు చూస్తావని ఉంది వాక్యంలో. మరి అది ఆశీర్వాదమేగా. ఆమేనండి. వాళ్ళని బట్టి కాపాడు దేవుడు.
నిన్ను బట్టి కాపాడతాడు. ఆమేనన్నా. నేను నిజంగా ఎంత సంతోషపడ్డానంటే ఈ రోజు ఉదయం నేను రానుగానే ఎవరెవరు ఇక్కడ ఉన్నది, రెబ్కా, ఇంకెవరు, దుర్గా, రెబ్కా, దుర్గా ఇద్దరు కూడా వీళ్ళందరూ బరకాలు వేసేసి పిల్లని అక్కడ కూర్చోబెట్టి నేను రోడ్డు మీద చూశాను. వీళ్ళు గబగబ బరకాలు వేసి ఇవన్నీ శుభ్రం చేస్తుంది. నాకు ఎంత ముచ్చటేసిందో నిజంగా. చిన్ని పిల్లోడిని అక్కడ కూర్చోబెట్టి గబగబ వీళ్ళిద్దరు రెబ్కా, దుర్గా వీళ్ళిద్దరు అంతే కదా బరకాలు వేస్తుంది. నాకు ఎంత ముచ్చటేసింది నిజంగా. చాలా ఆయన ఈ మాత్రం దేవుని సన్నిధి పట్ల ఈ మాత్రం గౌరవం ఉంటే చాలా అయినా అని అనిపించింది మనసులో. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మన పిల్లల పట్ల కూడా దేవుని కృప ఉంటుంది. ఆమేనండి. నిన్ను బట్టి దేవుడు నీ పిల్లల్ని కాపాడతాడు. ఆమేనండి. నిన్ను బట్టి దేవుడు నీ మనవరాలను కాపాడతాడు. ఆమేనండి. దేవుడు నిన్ను బట్టి నీ మనవడిని కాపాడతాడు. ఆమేనండి. దేవుని స్తోత్రం. నిన్ను బట్టి దేవుడు నీ బంధువులను కూడా కాపాడతాడు. ఆమేనండి. ఎలా చెప్తున్నారు ఇదంటే, యాకోబుని బట్టి దేవుడు ఆ యొక్క వాళ్ళందరినీ కూడా, వాళ్ళ మామగారిని, వాళ్ళ కుటుంబస్తులందరినీ కాపాడాడు. అబ్రహామును బట్టి దేవుడు ఆ యొక్క సొదొమలో లోతు కుటుంబాన్ని బట్టి దేవుడు సొదొమలో లోతు కుటుంబాన్ని బట్టి కూడా వాళ్ళందరినీ కాపాడాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక మాట చెప్పి నేను ముగించేస్తున్నాను జాగ్రత్తగా ఏనండి. ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన దగ్గర చాలా కష్టపడి ఒక స్థలం కొనుక్కున్నాడు. డబ్బులు పోజేసుకుని పెద్ద ఆయన. స్థలాలు దేనికి కొంటారు ఎవరైనా? డబ్బులుంటే ఉండవు కాబట్టి స్థలాలు డబ్బు బాగా పెరిగినప్పుడు కొంచెం పొలాలో కొంచెం బంగారమో ఏదో ఒకటి కొనుక్కుంటారు కదా. ఈయన మొత్తానికి ఒక స్థలం సంపాదించుకున్నాడు. ఆయనకు ఒక ఆశ ఉంది, ఒక ఆశ. ప్రతి మనిషిలో కూడా ఒక ఆశ, ఒక కోరిక ఉంటుంది. ఆమేనానండి, ఉంటుంది. ఆయన ఆశ ఏంటంటే ఈ స్థలంలో ఏదేమైనా నేను ఒక ఇల్లు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మొత్తానికి ఆ ఇల్లు కట్టుకుందామని ముందేమో డబ్బులు పోజేసి స్థలం కొన్నాడు. తర్వాత డబ్బులు పోజేస్తున్నాడు ఇల్లు కడదామని. ఈలోపు ఆ స్థలాన్ని వేరే వాళ్ళు వచ్చి కబ్జా చేసేసారు. ప్రాణం కావాలా? ప్రాణం కావాలా? ఇదేంటిది? మాత్రం అర్థమైతే వాళ్ళు ప్రాణం కావాలనుకుంటే వెళ్ళిపో, లేదు స్థలం కావాలనుకుంటే ప్రాణము పోద్ది అని చెప్పి వాళ్ళు కబ్జా చేసేసారు స్థలం. ఇంకేం చేయాలి అర్థం కావట్లా. మనకి ఎవరికైనా సరే, చిన్నోడికైనా పెద్దోడికైనా కష్టం వస్తే ఇది రాజుల కాలం కాదుగా. ఎవరి కాలం ఇది? రాజకీయ నాయకుల కాలం. బాగా వెలిగిందమ్మా నీ బుర్ర. దేవుని స్తోత్రం. ఎవరి దగ్గరికి వెళ్తారు? పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసుల ద్వారా కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే కోర్టులో కేసేస్తే ఈ లాయర్ని కూడా కొనేశాడు. అటే పోయి ఆ లాయర్ని ఒకటి పెట్టుకున్నాడు, ఈ పేద అయిన లాయర్ని కూడా కొనేశాడు. కొన్ని సంవత్సరాలు జరిగిపోయింది. ఈయన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ తీసుకుని వెళ్ళి చాలా మంది అనుకుంటారు నాకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నాయి అనుకుంటారు. ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్న వాళ్ళకి గెలుస్తుంది. వాస్తవానికి గెలుస్తుంది, అది కరెక్టే. అసలు డాక్యుమెంట్ లేకపోతే ఇంకా ప్రమాదం. ఒరిజినల్ ఉంటే అది 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకైనా ఖచ్చితంగా. కానీ జనాలు ఏం చేస్తారంటే అసలు వాళ్ళది అంగుళం భూమి పోయినా సరే జనాలు ఎవరో ఒప్పుకోరు. మొత్తానికి ఈ పెద్ద ఆయన కోర్టుకు వేశాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. తీర్పు దగ్గరలో పడింది. దగ్గరలో తీర్పు జడ్జిమెంట్ దగ్గరలో ఉన్నానంగా ఏమైందంటే ఈ లాయర్ని కూడా కొనేశాడు. టీపు ఎవరో రౌడీశారు. కొనేస్తే ఈ పెద్ద ఆయనకి అర్థమైపోతుంది పరిస్థితి. ఇంకా మనం గెలవాలంటే ఈ టైపు లాయర్ ఏం చేయాలి? మై లార్డ్, మై జస్టిస్ అని అక్కడ ఏం చేయాలి? వాదించాలి, ఆర్గ్యుమెంట్ చేయాలి అక్కడ కోర్టులో. కానీ అక్కడ మాట్లాడతలా. వీడు ఎందుకు మాట్లాడతలా? వీడికి న్యాయమేమో తినేశాడు, మాట్లాడతలా. ఇంకా మొత్తానికి ఈ ముసలాయికి డల్ అయిపోయింది నా పని, ఇంకేం పోరాడుతాం ఆడుతో అని అనుకుంటున్నాడు. ఈలోపు ఈ ముసలాయిని కొడుకులు ఉన్నారంట, పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు అయిన. నాన్న ఎందుకు నాన్న వాడితో గొడవ? ఎంతకో తొలమ పొలం వస్తుంది, ఎంతో కొంత ఆడికే ఇచ్చేసి, ఎంతో కొంత ఇచ్చిన కాడే తెచ్చే నాన్న, ఎందుకు గొడవ ఆడుతో అని అన్నారంట వాళ్ళందరూ. ఆ రౌడీ గారితో మనకెందుకు గొడవ అని అంటే, లేదయ్యా అందులో నేను ఒక ఇల్లు కట్టుకోవాలయ్యా, నాకు ఒక ఆశ అయ్యా, నా కోరికయ్యా అది అని ముసలాయన అంటున్నాడు. ఈ ముసలాయన రోజు రోజుకి డల్ అయిపోతున్నాడు. ఈయన ఎవరన్నా ఒక చేతుల పైకి ఎత్తండి. ఒకరు రెబ్కా లాంటి ఆమె ఎవరో ఒక ఆమె చేయి ఆమె ఎత్తమన్నప్పుడు అందుకే ఎత్తాలి ముందు. ఆమె ఏమందంటే ఒక ఆమె కలిసి దారిలో, ఏంటి బాబాయ్ గారు ఏంటంటే నీరసంగా ఉన్నారు అని అడిగిందంట. ఒక రోజున అడిగామనుకో అమ్మ కాసేపు అంటే, ఏం చెప్పనమ్మా, ఆ దుర్మార్గుడు కూడా రౌడీ షర్ట్ నా స్థలమే పడ్డాడు. ఆడు వచ్చి
ఏం చేయాలో నాకు అర్థం కావట్లా, మొత్తం ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, స్థలం చూస్తే కోర్టులో నడుపుతుంది, నాకు చూస్తే వాడిని ఎదిరించే స్తోమత లేదు, ఏం అర్థం కావట్లేదమ్మా అని చెప్పాడు ఈ ముసలాయన. అప్పుడు ఇంతేనండి బాబాయ్ గారు, ఈ సమస్యకి పెద్ద ఇబ్బంది ఏం కాదండి. యేసయ్య ఈ సమస్య విషయాల్లో మీకు న్యాయం చేయగలిగిన దేవుడు, మిమ్మల్ని గెలిపించగలిగిన దేవుడు, ఆ సమస్య నుంచి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు. మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీరు యేసయ్యకి ప్రార్థన చేయండి అని చెప్పింది. అమ్మ అర్థమవుతుందా? చెప్తే మెల్లిగా ఆయనకి కొంచెం విశ్వాసం వచ్చింది. అమ్మ అర్థమవుతుందా? చచ్చిపోయేవాడి దగ్గరికి వెళ్ళి మనం అయిపోయింది ఇక నీ పని, ఇంకేం లేదు ఇక, ఇంకా ఆ చచ్చిపోయేవాడు కనుపడుతుంటే ఇంకొక 10 నిమిషాల్లో అమ్మ 10 నిమిషాల్లో చనిపోద్దాను అనుకో. చచ్చిపోయేవాళ్ళు ఏంటంటారంటరా, నాన్న ఇంకో 10 నిమిషాల్లో చనిపోతాడు నాన్న అన్నాడు. వెళ్ళి ఆడు ఇంకా ముందే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఏం లేదు ఇక 10 నిమిషాల్లో అయిపోతాడు అని పేషెంట్ దగ్గర అంటారు. ఎప్పుడన్నా ఎక్కడ అంటారు? ఒకవేళ అన్న పక్కకు వచ్చి ఆ పేషెంట్ల బంధువుల దగ్గర అంటారు. మొత్తానికి ఏం చేసిందంటే అవిశ్వాసం చెప్పాల ఈ ముసలాయికి, శ్వాసం ఊరిపోతుంది. ప్రభు గొప్ప కార్యం చేస్తాడని ఆ ముసలాయికి శ్వాసం కలిగింది. యేసయ్యా నువ్వు దేవుడు అంట నాయన, నేను విన్నాను ప్రభా. అయ్యా నా స్థలం చేజారిపోతుంది నాయన, అయ్యా నా స్థలం విషయంలో న్యాయం చేయను ఆయన, అయ్యా కోర్టులో లాయర్ గారు కూడా నా పక్షాన మాట్లాడతలేదు అయ్యా, వాదిస్తలేదు నాయన, ప్రభా నాకు సహాయం చేయను ఆయన. ఆ యొక్క యెహోషాపాతు నాయకత్వంలో మాకు దిక్కు నీవేనయ్యా అని ఎలా ప్రార్థన చేశారో అలా ప్రార్థన చేశారు వీళ్ళందరూ. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తే కరెక్ట్గా జడ్జిమెంట్ టైం రానే వచ్చింది. ఆ టైం దేవునికి స్తోత్రం. 2 దస్తావేజులు చూశాడు జడ్జి గారు. ఒరిజినల్ ఎవరిది ఒరిజినల్దో వాళ్ళకి ఇది ఇచ్చేసి ఆ డూప్లికేట్ దస్తావేజులు పెట్టి ఆ కబ్జా చేసింది కేసు కొట్టేశారు. రబడీ షీటర్ కేసు ఏం కొట్టేశారు, అదే ఇది ఫేక్ రా అని చెప్పి ఆ ఒరిజినల్ వాళ్ళకి ఇచ్చేశాడు. ముసలాయన గెలిచాడు. దేవునికి స్తోత్రం. ముసలాయన గెలిచాడు. కారణం ఏంటంటే దేవుడి యందు విశ్వాసం. యేసు ప్రభు ఆయన్ని గెలిపించాడు. ఆమేనానండి. యేసయ్య నిన్ను గెలిపిస్తాడు. ఆమేనానండి. అయ్యా యేసయ్య నిన్ను గెలిపిస్తాడు. ఆమేనానండి. ఎప్పుడు గెలిపిస్తాడు? మూలవాక్యంలోకి వచ్చేయండి. ఎప్పుడు గెలిపిస్తారు? వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలు. యేసయ్య నీకు తోడై ఉంటే ఎవ్వరూ కూడా మన పైన విజయం పొందజాలు. ఎన్ని ప్రయత్నాలైనా చేయండి వాళ్ళు, కానీ వాళ్ళకి విజయం కాదది. మన మీదకి యుద్ధం వచ్చేవాళ్ళు వాళ్ళకి అంతకంతకి దిగజారిపోతారు, అంతకంతకి వాళ్ళ పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. కానీ దేవుడు మాత్రం మనల్ని ఏం చేస్తాడు? నాటికి అభివృద్ధి పరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది వాక్కును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఒకవేళ ఈ పాఠకాల సమయంలో నీతో ఇదిగో శరీరాశ, నేత్రాశ, జీవనము, ధనాపేక్ష, ఇదిగో శత్రువులు, పోరాటాలు, వ్యాధులు, సమస్యలు, ఇదిగో అప్పులు, ఇదిగో ఆ యొక్క పోరాటాలు, మనుషులు ఎవరెవరైతే యుద్ధం చేస్తున్నారో వాటన్నిటితో దేవుడు అంటున్నాడు నేను నీకు తోడే అన్నాడు కాబట్టి ఏది కూడా నీ మీద జయం పొందలేదు అంటున్నాడు. అంతేకాకుండా దేవుడు అంటున్నాడు నీ పిల్లలను నేనే రక్షిస్తాను అంటున్నాడు ఆయన. ఇదిగో దేవుడు నిన్ను కాపాడతాను అంటున్నాడు ఆయన. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. అయ్యా నా జీవితంలో నాయన ప్రభా ఇదిగో ప్రతి పరిస్థితిలో నాయన అయ్యా పెద్ద ఆయనకి ఎలాగ జయమిచ్చావో నాయన ప్రభా అలాగ మాకు నువ్వు జయమును దయచేయను అయ్యా. మా జీవితంలో వస్తున్న ప్రతి పోరాటాన్ని జయించే శక్తిని దయచేయను, ప్రతి ఆటంకాన్ని జయించే శక్తిని దయచేయను. ఇదిగో ప్రభా నీ సన్నిధిలో దేనిని బట్టి మేము అతిశయపడడానికి వీల్లేదు నాయన. యేసయ్యా మా అతిశయం నీవే నాయన, ప్రభా మా నీతి నీవే నాయన, ప్రభా ఇదిగోనైనా నా ప్రభా మా యథార్థత నీవే నాయన. ప్రభా నీకు వందనాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఇదిగో సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించేవాడు ప్రభు అయిన యేసును బట్టి, ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి అతిశయించాలి. యేసయ్యా నా అతిశయం నీవే నాయన, యేసయ్యా నా ఆధారం నీవే నాయన. ప్రభా నీవు నాకు తోడై ఉన్నావు కాబట్టి ప్రభా నాకు ఎల్లప్పుడూ జయమేనయ్యా అని ప్రార్థన చేసుకో. అమ్మా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నానా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో నీవు ఓడిపోవు, నువ్వు గెలిస్తావు అంటున్నాడు ఆయన. ఇదిగో నీకు జయమిస్తాను అంటున్నాడు దేవుడు. ఓ రాబాదాల రాఖందాల హల్బర్ అందరత్తర. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.
థ్యాంక్ యూ జీసస్. ప్రభు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ప్రభు నీ జీవితంలో గెలిపించిపోతున్నాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో దేవునికి లోబడి ఇదిగో దేవుని ఎదుట తల వంచి దేవునికి లోబడుతున్నారు, వారందరినీ దేవుడు దీవించబోతున్నాడు. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇదిగో ఎల్లప్పుడూ దేవుడు చేయనిపోతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నందున ఇదిగో వారు నీ పైన విజయం పొందజాలరు అంటున్నాడు. ఇదిగో యేసయ్య మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఏ దురాత్మ మన మీద విజయం పొందజాలదు, ఏ మంత్రగాడు మన మీద విజయం పొందజాలడు. ఇదిగో ఏ అంధకార శక్తులు మన మీద విజయం పొందజాలవు. ఇదిగో దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రభువానికి వందనాలయ్యా అని ప్రార్థన చేసుకుంటాం. ఏ ఆర్థిక ఇబ్బంది నిన్ను పాడు చేయదు, ఏ వ్యాధి నిన్ను పాడు చేయదు, ఏ సమస్య నిన్ను నాశనం చేయదు. ఇదిగో ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి స్తోత్రాలయ్యా అని ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం.